సో హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? సో వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోలో మనం టాప్ 5 బీఎస్సీ, ఓకే, బీఎస్సీ వాళ్ళకి ఉన్న కోర్స్ అంటే కాలేజెస్ ఏమున్నాయో అది ఈ వీడియోలో మనం పూర్తిగా చూడబోతున్నాం. సో ట్రై టు వాచ్ ఇట్ అప్ టు ఎండ్. ఓకే, ఫస్ట్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, దీంట్లో ఏంటంటే మనం దోస్తులు ఉన్న టాప్ కాలేజెస్ చూడబోతున్నాం హైదరాబాద్లో బీఎస్సీ వాళ్ళకి. ఓకే, ఆల్రెడీ మన ఛానల్లో బీఏ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి, బీబీఏ వాళ్ళకి టాప్ కాలేజెస్ ఏమున్నాయి, అలానే బీకామ్కి బీబీఏకి డిఫరెన్స్ ఏమున్నాయి, ఎవ్రీథింగ్ అనేది ఈ ఛానల్లో అప్లోడ్ అయి ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా మీరు వాచ్ చేయొచ్చు. ఓకే రైట్. సో లెట్ అస్ బిగిన్ టు అవర్ వీడియో. ఫస్ట్ నెంబర్ 1 కాలేజ్ ఏదైనా ఉందంటే అది నిజాం కాలేజ్. ఇది పాత కాలేజ్ అన్నట్టు. ఓకే రైట్, ఇది ఫేమస్ కాలేజ్, వన్ ఆఫ్ ద. ఓకే రైట్, ఇది నిజాం టైం పీరియడ్లో ఉన్న కాలేజ్. దీంట్లో ఏంటంటే మనకి మీరు ఎవరైనా సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఇది బెస్ట్ కైండ్ ఆఫ్ కాలేజ్ అన్నట్టు మీకు అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి లైఫ్ సైన్స్ అలానే ఫిజికల్ సైన్స్ దాని మీద కాంబినేషన్స్లో కూడా కోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. ల్యాబొరేటరీస్ ఉన్నాయి, మనకి రీసెర్చ్ ఫోకస్డ్ ఫ్యాకల్టీ ఉంటారు, మనకి టాప్ నాచ్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉండాలి, ఎక్కువ ఉంటారు. ఓకే, ఓయూ కింద వచ్చే కాలేజ్ ఇది. ఓకే, నెక్స్ట్ కాలేజ్ ఏముంది అంటే అది గవర్నమెంట్ సిటీ కాలేజ్. ఓకే రైట్, ఇప్పుడు నిజాం కాలేజ్ కూడా ఆటోనమస్, ఇది సిటీ కాలేజ్ కూడా ఆటోనమస్ కాలేజే. ఓకే, సిటీ కాలేజ్ కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ అన్నట్టు. దీనిలో కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, నిజాం కాలేజ్ కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, 950+ ఉండాల్సిన అవసరం ఉంటుంది మ్యాక్సిమం. దీనిలో ఒక 900 లేదా 850 వచ్చినా కూడా మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో మనకి ఎస్పెషల్లీ ఏంటంటే ఇక్కడ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ బయోటెక్నాలజీ. ఓకే రైట్, వీటి మీద కూడా కోర్సెస్ ఉన్నాయంట. ఓకే రైట్, సో మీరు కూడా కొంచెం దాంట్లో ఒకసారి చూడండి. ఓకే రైట్, దోస్తులు మీరు అప్లై చేసేటప్పుడు సబ్జెక్ట్స్ సరిగ్గా చూసుకొని దాంట్లో తీసుకోండి. ఓకే, నెక్స్ట్ టాప్ కాలేజ్ ఏముందంటే అది మీకు ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ అన్నట్టు. ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ నాచ్ కాలేజ్ అన్నట్టు. ఓకే రైట్, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఫిజికల్ అండ్ లైఫ్ సైన్స్ మీద ఉన్నాయి కోర్సెస్, ల్యాబొరేటరీ కూడా మంచిగా ఉంటాయి. ఓకే రైట్, మంచి ఫ్యాకల్టీ. మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు డిగ్రీ చేసిన ఎక్కడ చేసినా కూడా ఒకటే, కానీ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే మీ డిగ్రీలో ఇన్ఫ్లుయెన్సింగ్ మైండ్ సెట్ ఉంటుంది. మీరు టాప్ నాచ్ కాలేజీలో వెళ్తే టాప్ నాచ్ మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్స్లో ఉంటారు. కాబట్టి మీ మైండ్ సెట్ మారి రాబోయే నెక్స్ట్ 30-40 ఇయర్స్ వరకు మీ మైండ్ సెట్ మారిపోయాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి టాప్ కాలేజ్కి ఎక్కువ మంది రికమెండ్ చేస్తారు ఇన్ డిగ్రీ. ఓకే, నెక్స్ట్ కాలేజ్ ఏదైనా ఉందంటే అది యూనివర్సిటీ, ఇది సైఫాబాద్లో ఉంది. ఇది సైఫాబాద్ గవర్నమెంట్ కాలేజ్. ఓకే రైట్, సో ఇక్కడ కొంచెం ప్రింట్కి సరిగ్గా రాలే అనుకుంటా, కానీ సో సైఫాబాద్ గవర్నమెంట్ కాలేజ్. ఓకే, ఇది కూడా చూడండి, ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ అండ్ సైన్స్ వాళ్ళకైతే ఇది బెస్ట్ కాలేజ్ అన్నట్టు ఉంటుంది. ఓకే రైట్, 4th పెట్టినా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. నెక్స్ట్ కాలేజ్ ఏముందంటే ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఇది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఆటోనమస్. ఇది బేగంపేటలో ఉన్న కాలేజ్ ఇది. ఓకే రైట్, కోటి ఉమెన్స్ కాలేజ్ కూడా ఒకటి ఉంది, అది కూడా ఉమెన్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ లాగా ఉంటుంది. ఓకే రైట్, కోటి ఉమెన్స్ కాలేజ్ కూడా ఒకటి ఉంది, అది కూడా బెస్ట్ కాలేజ్. ఇదేమో బేగంపేటలో ఉన్న కాలేజ్. రెండింటిని కూడా ఒకసారి చూడండి, మీరు కూడా సొంతంగా దాన్ని రీసెర్చ్ చేయండి. మీరు అక్కడ ఆఫ్లైన్లో వెళ్ళి ఓకే రైట్ ఒకసారి అక్కడ ఉన్న ఎవరైతే అక్కడ చదివిన మీ సీనియర్స్తో అడిగి అప్పుడు ఒకసారి అడ్మిషన్ వేసుకొని ముందుకు సాగండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద టాప్ 5 కాలేజెస్. ఓకే రైట్, నేను చేసిన వీడియోస్ ఏంటంటే ఇది కూడా నేను కొద్దిపాటు రీసెర్చ్ అంటే తెలిసిన కాలేజెస్ పెట్టిన, ఇంకా మీకు ఇంకా ఏదైనా అడిషనల్ తెలుసుకొని మీరు కూడా వెళ్ళండి. వై? బికాజ్ ఇట్స్ యువర్ కెరియర్ రైట్. సో మీరు కూడా కొంచెం తెలుసుకోండి. నేనైతే రికమెండ్ చేస్తున్నా, జస్ట్ ఇది సజెషన్. సో బై యువర్ ఎండ్ ఆల్సో ట్రై టు డూ సర్చ్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. ఓకే రైట్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, లైక్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ.